దేవుని యొద్దకు వచ్చి ఆయన పాదాల చింత నేర్చుకోవాలి. ప్రభు అదే అంటున్నాడు, పిలుస్తున్నాడు, రండి నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను కాబట్టి ఆయన యొద్ద నేర్చుకోవాలి. మనం ఎవరిని నేర్చుకోవాలి? క్రీస్తు ప్రభువునే నేర్చుకోవాలి, ఆయనలాగా బ్రతకాలి. అలా చేస్తున్నామా మనం? ఆ సమయం ఉందా మనకి? ఆలోచించండి. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే సమయం ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైంది ఎన్నుకున్నదని. మనం ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన యందు భయభక్తులు నేర్చుకోవాలి. 34వ కీర్తన 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను అంటున్నాడు. రండి, దేవుని యందు భయభక్తులు నేర్పేదను. ఆయన దగ్గర కూర్చుంటే కదా మనం నేర్చుకుంటాం ఎలా భయభక్తులు కలిగి జీవించాలో, ఎలా మన నడతను క్రమపరుచుకోవాలో, క్రీస్తు పోలిన జీవితాన్ని మనం ఎలా జీవించాలో. అవును కదా. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుందుచు అనుదినము బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. అవును కదా. ఆయన యొద్దకు వచ్చి మనం నేర్చుకుంటే మనం ఆయన కట్టడలను మనం నేర్చుకోవాలంటున్నాడు. భయభక్తులు మనం ఆయన దగ్గర నేర్చుకుంటాం, ఆయన కట్టడలను. 119వ కీర్తన 33వ వచనంలో, యెహోవా నీ కట్టడలను అనుసరించుట నాకు నేర్పుము అంటున్నాడు. నాకు నేర్చుకోవాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి కదా. ఆయన ఎందుకు భయభక్తులు నేర్చుకోండి, ఆయన కట్టడలు నేర్చుకోండి. ఎందుకు? ఆ కట్టడి లేకపోతే మనం జీవితంలో దారి తప్పిపోతాం. ఆ కట్టడ లేకపోతే మనం పాడైపోతాం, చెడిపోతాం, గమ్యము లేని వారిగా మారిపోతాం. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన మనకేమి నేర్పిస్తాడు తెలుసా? ఆయన చిత్తానుసారంగా నడవడం, ఆయన చిత్తం ఏమిటో మన జీవితంలో వెల్లడి చేస్తాడు. తద్వారా మన జీవితాలు ఉన్నతంగా మార్చబడతాయి. 143వ కీర్తన 10వ వచనములో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము ప్రభా, నాకు నేర్పు ప్రభా, నీ చిత్తానుసారముగా నేను ఎలా జీవించాలి, ఎలా నడవాలి. భయభక్తులు నేర్చుకోండి, ఆయన కట్టడలు నేర్చుకోండి, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర కూర్చుంటామో మనం మేలు చేయుట నేర్చుకుంటాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో, కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకొనుడి అనే మాట. మనం ఆయన దగ్గర కూర్చుంటే క్రీస్తు ప్రభులాగా మారతాం. మనం ఆయన పోలిన వారిగా మారతాం, ఆయన రూపులోకి మార్చబడతాం. ప్రభువునే నేర్చుకున్నాం. మనం మేలే చేస్తాం కానీ కీడు చేయం. తద్వారా ఒకరినొకరు ప్రేమించేవారం అవుతాం. తద్వారా మనం శత్రువుకు కూడా మనం మేలు చేసేవారం అవుతాం. ఒక మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఆయన దగ్గర మనం కూర్చొని ఆయన నేర్చుకుంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుంటాం. ఎందుకు? ఆయన మనకు చాలినవాడు కాబట్టి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను, ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్న పౌలు గారి యొక్క మాటలు ఎలా సాధ్యమవుతుంది? ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకుంటే కదా. యోబు జ్ఞాపకం వస్తున్నాడు కదా, ఉన్నా దేవునికి స్తుతి, లేకపోయినా దేవునికి స్తుతి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభు కొరకు మేలు, కీడు కూడా అనుభవిద్దాం. ఇదే కదా మనం ఆయన నేర్చుకోవాలి. అదే పౌలు గారు ఎఫెసీ పత్రిక 4:20లో అంటున్నాడు, అయితే మీరు యేసుక్రీస్తుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నదున్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కాదు. మనం గమనించండి, ఆయన విన్నాం, ఆయన యందలి సత్యము ఉన్నదున్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మనం క్రీస్తును నేర్చుకున్నవారం ఎలాగా? ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం క్రీస్తుని గురించి విన్నాం, ఆయన యందలి సత్యము ఉన్నదున్నట్టుగానే ఆయన యందలి ఉపదేశించబడిన వారం మనం. అలాగున క్రీస్తు నేర్చుకున్నాం. మనం వేరే విధంగా క్రీస్తు నేర్చుకోలేదు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి మనం నేర్చుకున్న వారం అవుతాం. పౌలు గారు అదే చెప్తున్నాడు. యోబు గుర్తొస్తున్నాడా? అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు,
సంతృప్తి కలిగి ఉన్నాడు. ఏమీ లేనప్పుడు కూడా సంతృప్తి కలిగి ఉన్నాడు. దేవుని కొరకు మేలు అనుభవిద్దాం, కీడు కూడా అనుభవిద్దాం అని చెప్పగలిగాడు. ఎందుకో తెలుసా? యోబు క్రీస్తులో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు, పౌలు గారు లాగా. అంతే కదా? ఆసాపన్న మాట జ్ఞాపకం వస్తుందా? నీవు నాకుండగా నాకేదీ అక్కర్లేదు, ఆకాశమందును నాకుండగా. ఎఫెసీ పత్రిక 4:20లో పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నాడు, క్రీస్తునందు ఉపదేశించబడిన వారే ఆయన్ని మీరు నేర్చుకున్నారు. క్రీస్తునే నేర్చుకున్నాం మనం, ఇంకేం కావాలి? ఇది ఎప్పుడు సాధ్యం? ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభు నేర్పిస్తాడు, మనం నేర్చుకుందాం. క్రీస్తులాగా జీవిద్దాం, క్రీస్తు కొరకు జీవిద్దాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.